హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ కుట్టి తెలుగు. సో తమ్నైల్ చూసే ఉంటారు. సో ఏంటంటే తెలంగాణ సైడ్ పెళ్లిళ్ళు ఆ పద్ధతులు ఎలా ఉంటాయి అని చూపిద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం ఏ పెళ్లి వీడియోస్ తీసుకుందాము అనుకున్నా, తర్వాత ఫ్యూచర్ లో జరిగే పెళ్లిళ్ళు తీసుకొని చూపిద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు పెళ్లిళ్లలో హల్దీ, సంగీత్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో మా పెళ్లిలో అట్లా లేవు. 8-10 ఇయర్స్ బ్యాక్ టైంలో లేవు. సో నా పెళ్లి వీడియోని తీసుకొని అప్పుడు పద్ధతులు ఎలా ఉన్నాయి, మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, అండ్ మా ఎంగేజ్మెంట్ అప్పుడు మేము ఎలాంటి పద్ధతులు ఫాలో అయ్యాము అనేది చూపించేద్దాం అనుకుంటున్నాను. సో దానికి ఎగ్జాంపుల్ గా ఫస్ట్ నా పెళ్లి వీడియోని తీసుకొని చూపించేద్దాం అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఫస్ట్ అసలు మెయిన్ గా ఏంటంటే, నేను పక్కా ఆంధ్ర అమ్మాయిని, అంటే పుట్టి పెరిగింది మొత్తం అంతా కూడా ఆంధ్రాలోనే, చదువుకుంది మొత్తం అంతా కూడా ఆంధ్రాలోనే. మా హస్బెండ్ వచ్చేసి పక్కా తెలంగాణ. అసలు తను చదువుకుంది మొత్తం ఇక్కడే కరీంనగర్ సైడ్ అండ్ హైదరాబాద్, అండ్ తన ఎంటెక్ వచ్చేసి చెన్నైలో చేశారు. సో ఇంకా మా ఇద్దరికి పెద్ద అసలు టచ్ లేదు, ఎందుకంటే తను వచ్చేసి మా మేనత్త కొడుకే అనమాట. సో మేము ఇక్కడికి వచ్చేదాన్ని కాదు. మా అత్తయ్య వాళ్ళ మమ్మీ, మా డాడీ వాళ్ళ మదర్, మా నాన్నమ్మ వాళ్ళు ఇద్దరు కూడా అక్క చెల్లెళ్ళు. సో అప్పుడు మా నాన్నమ్మ తెలుసు కానీ మా చిన్ననాన్నమ్మ తెలుసు, వచ్చేది ఫంక్షన్స్ కి. సో అలా తెలుసు కానీ మా అత్తయ్య ఏదో 1-2 సార్లు చూశాను నా పెళ్లికి ముందు. సో మేము పెద్దగా కలుసుకున్నది అలా ఏం లేదు. ఇది మొత్తము అక్కడే ఒంగోలు దగ్గర, నేను చదువుకుంది మొత్తం గుంటూరులో. సో అలా అయ్యేసరికి నాకు ఇక్కడ పెద్దగా పద్ధతులు ఏం తెలీదు. ఒకవేళ నేను హాలిడేస్ కి వచ్చేదాన్ని, దసరా, దివాళీ, సమ్మర్ హాలిడేస్ ఈ మూడింటికి మాత్రమే వెళ్ళిపోయేదాన్ని, ఎవ్రీ ఇయర్ వెళ్ళేదాన్ని. కానీ ఫంక్షన్స్ వచ్చాయి అని అంటే, పెళ్లిళ్ళు ఏదైనా ఫంక్షన్స్ వచ్చాయనంటే అవి ఎప్పుడెప్పుడు ఎగ్గొడదాము అన్నట్టే చూసేదాన్ని. అబ్బా ప్లీజ్ మమ్మీ నేను రాను మమ్మీ అని అలా ఎగ్గొడతా ఉండేదాన్ని. సో ఇంకా ఒక టైంకి వచ్చేసాక ఇంకా మనం తప్పించుకోవడానికి వీల్లేదు కదా. బీటెక్ ఆ టైమ్స్ లో మాత్రం వెళ్ళిపోయేదాన్ని. మా పెళ్లిళ్లలో, మా సైడ్ వాళ్ళ పెళ్లిళ్లలో కూడా మాక్సిమం నేను పెద్దగా వెళ్ళింది ఎవరిది లేదు. మా గ్యాంగ్ లో వచ్చేసి నాదే ఫస్ట్ పెళ్లి జరిగింది కూడా. సో అంతగా మనకేమి ఆచారాల గురించి, పద్ధతుల గురించి అంతగా తెలీదు. సో మనం మొత్తం చెప్పా కదా, చదువుకుంది మొత్తం ఒంగోలులో కాబట్టి అండ్ అటే ఉన్నందుకు. సో మీలో కూడా కొంతమంది ఉండుంటారు నాలాగా పెళ్లిళ్ళకి అవాయిడ్ చేసే ఇట్లా చిన్నగా ఉన్నప్పుడు పెళ్లిళ్ళకి అవాయిడ్ చేసి ఇంట్లోనే ఉండి గేమ్స్ అలా టీవీ చూసుకుంటూ అలా ఉండడం చేసిన వాళ్ళు ఉంటారు. లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ గైస్. సో ఇంకా మా పెళ్లి చూపులు, ఫస్ట్ పెళ్లి చూపులు జరిగాయి చెప్పాను కదా, రిలేటివ్స్ అని. సో వాళ్ళు, మా హస్బెండ్ వాళ్ళ సైడ్ వాళ్ళు అందరూ వచ్చారు. అండ్ మా మేనత్తలు, మా పెద్దనాన్న వాళ్ళు, మా పిన్ని, బాబాయ్, మామయ్య, అత్తమ్మ వాళ్ళందరూ కూడా వచ్చేసారు. సో ఇంకా చూస్తే మొత్తం మేమే ఒక 30-40 మెంబర్స్ దాకా అయ్యాము పెళ్లి చూపులప్పుడే. సో చెప్తున్నా కదా, దానికి ముందు నుంచి మా హస్బెండ్ నా ఫోన్ నెంబర్ తీసుకున్నారు. ఇలా నాకు కాల్ చేశారు, నన్ను కాల్ చేయమని చెప్పి మా డాడీకి నెంబర్ ఇచ్చారంట. సో మా డాడీ నాకు నెంబర్ ఇచ్చారు. కానీ నాకు అసలు చాలా భయం వేసింది. అంటే నా బీటెక్ టైంలోనే నాకు పెళ్లి చూపులు అలాంటివి జరుగుతాం, మాట్లాడుకుంటున్నారు అనమాట. సో ఏదైనా కూడా మన పేరెంట్స్ ఏది చేసినా మన మంచి కోసమే చేస్తారు. ఎందుకంటే మా డాడీ నాకు ది బెస్ట్ ఇచ్చారు ఎప్పుడైనా. సో కుమార్ని పెళ్లి చేసుకోవాలి అని అన్నప్పుడు, సో ఇంకా నాకు ది బెస్ట్ సెలెక్ట్ చేస్తారు కాబట్టి, సో నేను బ్లైండ్ గా మా డాడీని ఫాలో అయిపోయాను. సో ఇంకా నెంబర్ ఇచ్చారు, కానీ నాకు ఫోన్ చేయాలంటే చాలా భయం వేసింది. సో తను మార్నింగ్ ఇచ్చారంట ఫోన్ నెంబర్, సాయంత్రం వరకు చూసి నేను కాల్ చేయట్లేదు అని చెప్పి వెయిట్ చేశారంట. సో ఇంకా కాల్ చేశారు, ఏంటంటే మీరు కాల్ కోసం అని అంటే, లేదు నాకు భయం వేసిందండి నేను చేయలేదు అని చెప్పాను. తర్వాత ఇంకా నార్మల్ క్యాజువల్ టాక్, ఓకే కదా మీకు ఈ పెళ్లి చూపులు ఓకేనా అది ఇది అని అన్ని అడిగారనమాట. సో ఓకే నాకు అలా ఏం లేదు అని చెప్పని అన్నాను. సో ఇంకా కట్ చేస్తే పెళ్లి చూపులకు వచ్చేసి చెప్పాను కదా, మొత్తం మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు దగ్గర అనుకున్న వాళ్ళందరూ వచ్చేసారు. నేను ఒకటి ఏంటంటే, నా పెళ్లి టైంలో నా పెళ్లి చూపుల టైంలో నేను వచ్చేసి చాలా అంటే చాలా సన్నగా ఉన్నాను అనమాట. ఇప్పుడు మీరు ఎంగేజ్మెంట్ వీడియో చూస్తారు, దానికంటే సన్నగా ఉంటాను. సో ఇంకా మా అత్తయ్య వాళ్ళు అరే చాలా సన్నగా ఉంది నో అన్నట్టుగా అన్నారు. కానీ మేము చెప్పాం కదా, పెళ్లి చూపులకు ముందు ఫోన్ మాట్లాడుకుంటూ అలా ఉన్నామన్నమాట. సో మాట్లాడుకుంటూ ఉన్నాము, ఓకే మా ఇద్దరికి మేము కనెక్ట్ అయిపోయాము. కానీ వాళ్ళు సన్నగా ఉన్నారు అనేసరికి సో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, క్యాన్సిల్ అయిపోయింది అని అన్నారు. చేశాక ఇంకా సరే ఓకేరా లావ్ అయితే మళ్ళీ చూద్దాంలే అన్నట్టుగా. సో మనం తిరిగి కట్ చేస్తే నేను కొంచెం ఫుడ్ మంచిగా తినేసి లావ్ అయిపోయాను. అంటే నేను పెరిగింది మొత్తం చెప్పా కదా ఒంగోలులో అయినా కూడా, నేను చదువుకున్నది మొత్తం గుంటూరులో. సో హాస్టల్లో ఉండడం వల్ల మనకి పెద్దగా ఫుడ్ తినడం కదా అంతగా నచ్చదు. నాకేంటంటే మా డాడీ మా మమ్మీ తినిపిస్తేనే తినే టైప్ అనమాట నేను. సో ఇంకా హాస్టల్లో ఉండడం వల్ల చాలా సన్నగా ఉన్నందుకు సో క్యాన్సిల్ అయింది ఫస్ట్ టైం. తర్వాత మళ్ళీ కట్ చేస్తే లావ్ అయిపోయాక సెకండ్ టైం మళ్ళీ వాళ్ళు, మా అత్తయ్య మా మామయ్య పెళ్లి చూపులకు వచ్చి వాళ్ళిద్దరు మాత్రమే వచ్చారు. వాళ్ళిద్దరే వచ్చి ఇంకా పెళ్లికి ఓకే ఇంకా
అని చెప్పని ఇంకా ఓకే అయిపోయింది. సో ఇంకా కట్ చేస్తే మా నిశ్చితార్థం జరిగింది. సో ఇప్పుడు మా నిశ్చితార్థము అండ్ మా పెళ్లి ఎలా జరిగిందో ఈ వ్లాగ్ లో అయితే చూపించేస్తూ ఉంటాను. సో లెట్స్ గెట్ ది వ్లాగ్ స్టార్టెడ్ గైస్. ఇంకా కట్ చేస్తే ఇంకా మా ఎంగేజ్మెంట్ ఇంకా మా మమ్మీ వాళ్ళ ఊర్లో జరిగిందనమాట. ఏ రోజు జరిగిందంటే October 13th, 2016లో జరిగింది. సో ఇదంతా కూడా డెకరేషన్ చేయించారు డాడీ. ఇది అంతా ఒక మాకు టెంపుల్ ఉంటుంది, మార్కండేయ టెంపుల్ అని. సో అందులోనే చిన్నగా ఫంక్షన్ హాల్ ఉంటుంది. సో మాకు సరిపడే అంత దాంట్లో ఎంతమంది మెంబర్స్ వస్తారో అంత దాంట్లో సెట్ అయ్యేలాగా ఫంక్షన్ హాల్ అయితే బుక్ చేసేసారు. ఆ టెంపుల్లోనే చిన్న ఫంక్షన్ హాల్ లాగా ఉంటుంది. సో అక్కడే బుక్ చేసేసారు. సో ఇంత నీట్గా క్యూట్గా మంచిగా డెకరేషన్ అయితే సూపర్ వచ్చేసింది. సో నేనైతే ఇలా రెడీ అయిపోయాను. ఫస్ట్ హాఫ్ శారీ వేసుకుంటాం అనమాట. చూసారు కదా, ఇంత కూడా మేకప్ లేదు అసలు. మా అత్తనే వచ్చి మొత్తం అంతా బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ అంతా తనే తీసుకొని వచ్చింది. నేను ఓన్లీ ఇట్లా రెడీ అవ్వడానికి ఇలా కూర్చున్నా అంతే. హాఫ్ శారీ కట్టడం కానీ నాకు పూరజడ కానీ అవన్నీ అప్పుడు మేకప్ ఆర్టిస్టులు అట్లా ఎవ్వరు లేరు కదా. సో ఇంకా అట్లా మా అత్తనే వచ్చి రెడీ చేసింది పూలజడ అవన్నీ కూడా. సో ఇంకా జడబిళ్ళలు అవన్నీ కూడా నా ఫంక్షన్ అప్పుడు నేను నా 9th క్లాస్లో ఫంక్షన్స్ అప్పుడువి అవన్నీ ఇప్పుడు యూజ్ చేద్దాము అని చెప్పని యూజ్ చేశాను. సో ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను. తర్వాత మా మమ్మీ డాడీ వాళ్ళు మా అత్తయ్య మామయ్యకి మా కుమార్ వాళ్ళ నానమ్మ తాతయ్యకి వాళ్ళకి బట్టలు పెడుతున్నారనమాట. సో ఫస్ట్ తనకి పెట్టిన తర్వాత నాకు పెడతారు. సో అప్పుడు తను వెళ్ళి చేంజ్ చేసుకొచ్చుకున్నాక మళ్ళీ నేను చేంజ్ చేసుకొచ్చుకున్నాక అప్పుడు ఎంగేజ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇట్లా ఫస్ట్ వాళ్ళు మేము వాళ్ళకి అలా పెట్టుకొని ఉంటామన్నమాట. అండ్ ఈ ఎంగేజ్మెంట్లో అసలు మేము ఫొటోసే దిగలేదు. ఇప్పుడు ఫోటోషూట్ అని, ఎంగేజ్మెంట్ ముందు ఫోటోషూట్ ఉంటుంది. ఈ డ్రెస్సెస్ ముందు ఇప్పుడు చూసినప్పుడు అనుకుంటున్నా అప్పుడు నేను అసలు ఫొటోసే దిగలేదురా బాబు. అంతే ఇప్పుడు చూపించాను కదా, ఆ ఒక్క క్లిప్పే మేము తీసుకుంది. ఫొటోస్ కూడా అదే క్లిప్లో ఉన్న ఫొటోసే తీసుకున్నాము అంతే. సో ఇప్పుడు ఎంగేజ్మెంట్ అంటే అసలు మామూలుగా ఉండవు ఫోటోషూట్. అసలు ఆ రింగ్స్తో పట్టుకొని ఫొటోస్ దిగడము అవన్నీ చాలా బాగున్నాయి ఇప్పుడైతే. సో అప్పుడు ఆ టైంలో ఎంత ఉందో అంత అయితే ట్రై చేశాను నేను. కానీ మా టైంలో ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, కానీ ఎందుకో అప్పుడు అంత లేదు. సో ఇంకా మా బడ్జెట్లో మాకు నచ్చినట్టుగా మేమైతే వెళ్ళిపోయాము. సో ఇప్పుడు కుమార్కి పెట్టేస్తారు కదా బట్టలు. ఇప్పుడు అత్తయ్య మామయ్య వాళ్ళు నాకు పెడుతున్నారు బట్టలు అవి. సో ఇప్పుడు నేను వెళ్ళి అంతలోపు ఇంకా నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఎంగేజ్మెంట్కి. అసలు ఆంధ్ర నుంచి నా ఎంగేజ్మెంట్ కోసం నేను పిలవగానే వచ్చేసారు. సో నాకైతే ఇప్పుడు ఆ వీడియో చూస్తుంటే నిజంగా వాళ్ళు అంత దూరం నా కోసం వచ్చారు, నేను పిలిచినందుకే వచ్చారు నా ఫ్రెండ్స్ అని అనుకున్నా. అసలు మా డాడీ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో, అసలు ఇంత యంగ్గా ఉన్నాడు రా బాబాయ్ అనుకుంటున్నా. సో ఇట్లా నేమింగ్స్తో మనము ఇలా ఒక బోర్డు పైన రాయాలి. ఇప్పుడు మంచిగా రాసుకొని వస్తున్నాము, కానీ అంతకుముందు లేదు కదా. సో ఇంకా మాకు పంతులు గారు చెప్పారు, ఇలా ఒక ప్లేట్లో షుగర్ పైన ఏదైనా మీ నేమ్స్ రాయండి అని చెప్పని అన్నారు. ఓకే ఇలా రాయాలా అని ఇంకా అప్పుడప్పుడు మేము చిన్నగా షుగర్ పైన ఇలా కలర్ బాల్స్ దొరుకుతాయి కదా, అవి తీసుకొచ్చి ఏదో ట్రై చేస్తాము. ఇవన్నీ కూడా మా పిన్ని మమ్మీ వాళ్ళు ప్రిపేర్ చేశారు. ఇప్పుడు అందరి పెళ్ళిళ్ళకి నేను ప్రిపేర్ చేస్తున్నా. ఇప్పుడు నా పెళ్ళప్పుడు పాపం నేను మా పిన్ని అలా మా మమ్మీ అందరం కొంచెం హెల్ప్ తీసుకుంటూ అప్పుడు అందరము చేసాము. మా హస్బెండ్ వాళ్ళు కూడా చేసుకొని వచ్చారు. వాళ్ళకు కూడా తెలియదు అనుకుంటా రాజ్కుమార్ సహస్ర ఇట్లా రాసుకొని రావాలి అని. సో ఇంకా పంతులు గారు పసుపుతో పైన రాస్తారు. రెడీ అయ్యి వచ్చేసాము. డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని ఎంత క్యూట్గా ఉన్నానో నేనైతే అనిపిస్తుంది. ఎంత క్యూట్గా ఉన్నానో నేను అనిపిస్తుంది. ఇప్పుడు దాన్ని కంపేర్ చేస్తే అప్పుడు మేకప్ అసలు వేసుకోలేదని చెప్పాను కదా. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ డ్రెస్ అప్పుడు వేసుకోలేదు. సెకండ్ టైం ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఆడపడుచు వాళ్ళు వచ్చి ఏంటి వదిన ఏం రెడీ అవ్వలేదు, లిప్స్టిక్ అన్నా పెట్టుకో ఇట్లా కొంచెము అని చెప్తే ఇంకా లిప్స్టిక్ అలా పెట్టేసుకున్నా కొంచెము. అండ్ కాజల్ కొంచెం అప్లై చేశాను అంతే. అంతకు మించి మనకు మేకప్పే లేదు అక్కడ. సో ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది.
సిచ్యువేషన్ నాకు ఇంకా ఇప్పటికీ గుర్తుంది. అండ్ ఈ పూలదండలు దేవుడా, మా హస్బెండ్ వాళ్ళు తీసుకొచ్చారు ఇవి పూలదండలు. ఫస్ట్ వాళ్ళు తీసుకొచ్చిన వేసుకోవాలి, అవేమో నాకు అసలు అది వెయ్యగానే నా మెడంతా వంగిపోయినట్టు అయిపోయింది. తర్వాత మమ్మీ వాళ్ళు తీసుకొచ్చింది అవి వేస్తారు. సో 2 వేసుకునేసరికి అయితే నేనైతే సగం వంగిపోయాను. దేవుడా ఏంటి ఇంత బరువు ఉంది, ఫొటోస్ అన్నీ వంగిపోయినట్టు వస్తే మంచిగా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉన్న లోపల ఈ దండలు ఎప్పుడు తీసేసేయాలరా, ఏదైనా కనీసం ఒక్కటన్నా తీసేయాలి, లేకపోతే నాకు అంతా బరువేస్తుంది అని చెప్పి నేను మా మమ్మీకి, మా చెల్లికి, వాళ్ళకి చెప్తూ ఉన్న, సైడ్గా నా పక్కన కూర్చున్న వాళ్ళకి ఎవరో ఒకరికి చెప్తూనే ఉన్నా నాకు పెయిన్ వస్తుందని. సో ఇంకా తర్వాత మమ్మీ వాళ్ళు ఫ్రూట్స్ స్వీట్స్ తీసుకొని ప్యాక్ చేసుకొని వచ్చాం కదా ముందు ఇట్లా. సో మమ్మీ డాడీ వాళ్ళు ఫస్ట్ పెడతారనమాట. ఒక 5 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అలా పెట్టేస్తారు. తర్వాత ఇంకా వచ్చి మమ్మీ సైడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక 5 మెంబర్స్ అయితే 5 మెంబర్స్ మనం ఎన్ని తీసుకొచ్చామో అన్ని ఐటమ్స్ 11 ఇలా ఐటమ్స్ మన తెలిసిన వాళ్ళతో మనకి దగ్గరగా అనుకున్న వాళ్ళకి ఇచ్చి మా హస్బెండ్కి అయితే పెట్టిస్తూ ఉంటారు. అలాగే మా అత్తయ్య సైడ్ వాళ్ళు కొన్ని తీసుకొస్తారు కదా ప్యాక్ చేసి, అవన్నీ కూడా నాకు పెట్టిస్తూ ఉంటారనమాట ఒళ్ళో. ఇంకా షుగర్తో అలా నేమ్ రాశారు కదా, ఆ బోర్డు కూడా ఇవ్వాలి అని అంటే ఇంకా మా చెల్లి మా కజిన్ ఇద్దరు కలిసి ఇస్తున్నారు ఇట్లా మా హస్బెండ్కి. సో ఇంకా అప్పుడు ఇట్లా గిఫ్ట్స్ ఇస్తారు అనేది నాకు అసలు తెలియదు. ఎందుకంటే మా ఫ్యామిలీలో ఫస్ట్ నా మ్యారేజే కదా జరిగింది. ఇట్లా బాయ్స్కి కూడా గిఫ్ట్స్ ఇస్తారు, గర్ల్స్కి ఇస్తారు మేకప్ సెట్, అట్లా సమ్ గిఫ్ట్స్ ఇస్తారు ఇట్లా ప్యాక్ చేసి అని నాకు అసలు తెలియదు. సో ఇప్పుడైతే అందరూ ఇస్తున్నారు కదా, సో మాకు అప్పుడు తెలియదు కాబట్టి అసలు అంతగా ఫాలో అవ్వలేదు. సో నేను మా హస్బెండ్కి ఏం తీసుకురాలేదు. కానీ ఆడపడుచు వాళ్ళైతే నా కోసమని దాంట్లో ఒక స్టిక్కర్ ప్యాకెట్, పౌడరు, కాటుక, నెయిల్ పాలిష్, తర్వాత అలా చిన్న ఐటమ్స్ అన్నీ కూడా ప్యాక్ చేసి ఒక బటర్ఫ్లై బాక్స్లో పెట్టుకొని తీసుకొచ్చారు. చాలా క్యూట్గా అనిపించింది. ఇలా ఇస్తారా అని మాకు అప్పుడు తెలిసింది. సో ఇంకా అత్తయ్య వాళ్ళు ఆ సైడ్ వాళ్ళందరూ నాకు ఒళ్ళో పెట్టేస్తున్నారనమాట ఆ ప్యాక్ చేసుకొచ్చిన ఐటమ్స్, ఫ్రూట్స్, స్వీట్స్. ఇలా కుమార్ సైడ్ వాళ్ళ ఆడబిడ్డలు అండ్ మా సైడ్ ఆడబిడ్డలు కలిసి మాకు మంగళహారతి ఇస్తారు. ఇంకా ఎంగేజ్మెంట్ అంతా పూజ అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకా అందరు బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. అందరు బ్లెస్సింగ్స్ అంటే మా అత్తయ్య మామయ్య వాళ్ళ తోటికోడళ్ళు, వాళ్ళ అత్త మామ, మా ఆడబిడ్డలు, మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్స్, అట్లా అందరూ ఉంటారు కదా. అనుకున్నా ఏంటి వీళ్ళు ఇంతమంది ఉన్నారా బాబోయ్ అనుకున్నా. ఏ లిక్విడ్స్ నేను
ఫస్ట్ నేను చేసిన పని ఏంటంటే 2 దండలు ఉన్నాయి కదా, సో ఏదైనా ఒక్కటన్నా తీసేద్దాము అని చెప్పని ఫస్ట్ అత్తయ్య వాళ్ళు తీసుకొచ్చింది చాలా బరువు అనిపించింది నాకు. సో ఇంకా తీసేసి ఇది ఒక్కటే పెట్టేసుకున్నా. జరుగుతూ ఉంటుంది మా సైడ్ అయితే. రోజు కేక్ కటింగ్ చేయిస్తాం కదా, అప్పుడు కూడా ఉండే కేక్ కటింగ్ అదంతా కూడా మా బాబాయ్ నా కోసం స్పెషల్గా ఫ్రూట్స్ కేక్ అని చెప్పి తీసుకొచ్చారు. పాపం మా బాబాయ్కి అంతగా తెలీదు నేను ఫ్రూట్స్ ఎక్కువగా తినడం అని చెప్పి. సో నేనేం చేశాను, ఫ్రూట్స్ అవన్నీ పక్కన పెట్టేసి కేక్ తిన్నా అనమాట. కానీ ఫ్లేవర్ అంతా ఎంత బాగా అనిపించిందో. అప్పట్లోనే అసలు అలా ఫ్రూట్స్ కేక్ అని అంటే ఫస్ట్ తీసుకొచ్చింది మా బాబాయే. సో కజిన్స్ ఫ్రెండ్స్ అందరితో కలిసి ఇలా కేక్ అయితే కట్ చేస్తాము.
కదా, నేను అది కూడా తాగను. సో ఇంకా అది కూడా పక్కకు పెట్టేశాను. సో ఇంకా రింగ్స్ అలా ఫొటోస్ దిగుతూ ఉంటే నాకైతే కొంచెం భయం వేసింది. అంటే ఏంటిది ఫొటోస్ దిగాలా ఇది అని చెప్పని కొంచెం ఎందుకో తెలీదు. ఆ రోజు అంతా కొంచెం నేను నర్వస్గానే అనిపించింది నాకు. ఐ మీన్ ఎంగేజ్మెంట్ అని హ్యాపీగా ఫీల్ అవుతున్నా కూడా కొంచెం ఎందుకో నర్వస్నెస్ అనేది ఉంటుంది అనుకుంటా. నాకు తెలిసి అందరూ పెళ్ళి అయ్యే వాళ్ళ పిల్లలకి అందరికీ ఇట్లాగే ఉంటుంది అని నా ఫీలింగ్. సో నేను అనుకున్నా ఓకే ఏం కాదు అని చెప్పి అనుకుంటూ ఉన్నా. సో ఈ శారీ వచ్చేసి నేను చిలకలూరుపేటలో తీసుకున్నా. నేను మా మమ్మీ మా ఆంటీ కలిసి వెళ్ళి తీసుకున్నాము. అసలు ఆ మెమరీస్ ఇవన్నీ గుర్తొస్తూ ఉంటే అబ్బా ఆ డేస్కి వెళ్ళేసి వస్తే బాగుండు, మళ్ళీ నా ఎంగేజ్మెంట్ ఇప్పట్లాగా మంచిగా ట్రెండింగ్లా ఎలా జరుపుకున్నారో అలా జరుపుకోవాలి అనిపిస్తుంది. కానీ నా టైంలో నాకు జరిగిన మ్యారేజ్, నాకు జరిగిన పద్ధతులు కూడా నాకు చాలా నచ్చాయి. ఓకే, ఐఎమ్ ఓకే విత్ దట్. పెడతారనమాట. అత్తయ్య సైడ్ వాళ్ళు, తర్వాత మా సైడ్ వాళ్ళు అందరం కలిసి కూర్చొని తినాలి అని చెప్పని ఇట్లా పెట్టేస్తారనమాట. సో అందరం కూర్చొని ఏదో తింటున్నాము ఆ రోజు. ఇంకా మనం ఏంటంటే కొంచెం లేట్ తిన్నా కూడా నాకు అస్సలు తినబుద్ధి కాదు. సో ఏదైనా కొంచెం నాకు ఆకలేసిందా వెంటనే 12:30, 1:30 అలా ఆలోపే తినేసేస్తాను. ఇంకా అంతకు మించి ఇంకా తినాలి అని అంటే నాకు అవ్వదు. ఎవరైనా తినిపిస్తే బాగుండు, అబ్బా మమ్మీ తినిపిస్తే బాగుండు, డాడీ తినిపిస్తే బాగుండు అనుకునే టైప్. సో ఆ రోజు మొత్తము కూడా ఫుడ్ ఐటమ్స్ అయితే అసలు హల్చల్ ఉండే. ఇప్పటికీ గుర్తు, మా డాడీ ఆ రోజు కుల్ఫీ పెట్టించారు. అదే చిన్న కుండలాగా ఉంటుంది కదా, ఆ కుండలో కుల్ఫీ వేసి పెట్టించారు. అప్పట్లో హైలైట్ అసలు అది. సో ఇంకా అవన్నీ తినడం అయిపోయాక ఇంకా మా కజిన్స్ మేమందరం కలిసి ఫొటోస్ దిగేసాము.
అయితే వాళ్ళకి పెడతారనమాట. అత్తయ్య వాళ్ళు ఎవరికి చెప్తారో అత్తయ్య వాళ్ళకి మమ్మీ పెట్టాలి, మమ్మీ ఎవరికైతే చెప్తారో మమ్మీ సైడ్ వాళ్ళకి అత్తయ్య పెడతారనమాట. ఇలా ఈ ఫార్మాలిటీ అయితే ఒకటి ఉంది. సో అటు సైడ్ ఆంధ్ర సైడ్ ఉందో లేదో నాకు తెలీదు. సో ఇక్కడైతే జరుగుతూ ఉంటుంది అనమాట ఇదైతే మాత్రం. Thank you for watching. If you like the video, please do like, share and subscribe to my channel Ammakutti Telugu. Bye bye guys.